కాకినాడ నియోజకవర్గంకు తీర ప్రాంతంలో ఉన్నా కూడా జరగాల్సిన అభివృద్ధి జరగలేదని తాను ఎంపీగా గెలిస్తేనే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడంతో పాటు తన సొంత విధులతో దేశంలోనే నెంబర్ 1 గా అభివృద్ధి చేస్తానంటూ చల్లంశెట్టి సునీల్ పేర్కొన్నారు. కాకినాడ వైకాపా ఎంపీ అభ్యర్థి చల్లంశెట్టి సునీల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతిరోజు పలు అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లలో ప్రచారం చేస్తున్న సునీల్ కు అన్ని చోట్ల కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపాకి మంచి ఆదరణ దక్కుతుందని నేపథ్యంలో కాకినాడలో ఈసారి వైకాపా పూర్తి ఆధిక్యం కనపరచడం ఖాయమంటూ సునీల్ ధీమాతో కనిపిస్తున్నారు. వైకాపా గత 5 సంవత్సరాల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలు నెరవేర్చడం జరిగింది కనుక మరోసారి ప్రజలు వైకాపాను ఓట్లు వేసి గెలిపించడం తథ్యం. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి సీఎం అవడంతో పాటు గత పార్లమెంట్ లో ఎన్నికల్లో వచ్చినట్లుగానే ఈసారి కూడా వైసీపీకి మెజారిటీ వచ్చే అవకాశాలున్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాకినాడలో కూటమి పార్టీ మధ్య సఖ్యత లేకపోవడంతో పాటు అభ్యర్థి విషయంలో బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. అందుకే జగన్ కి మళ్ళీ అక్కడ ఓట్లు వేయడం ఖాయం. వైకాపా గెలుపు కోసం కాకినాడ నిలవడం ఖాయం. చల్లంశెట్టి సునీల్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. కాకినాడ సేజ్ కోసం అప్పటి ప్రభుత్వం 10,000 ఎకరాలను సేకరించింది. 15 ఏళ్ల దాటినా కూడా ఒక్క పరిశ్రమ కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. నేను ఎంపీగా గెలిచిన తర్వాత పలు కంపెనీలు తీసుకువస్తాను, కానీ కాకినాడను దేశంలోని అత్యున్నత పారిశ్రామిక కేంద్రంగా మారుస్తాను అంటూ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని వైకాపా హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. కూటమి పార్టీలు అబద్ధపు ప్రచారం చేస్తూ వైకాపాకు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేకాకుండా ఓటర్లు అన్ని విషయాలు తెలుసుకుని ఎంతగా ప్రయత్నించినా కూడా కూటమి పార్టీలు నమ్మే పరిస్థితి లేదు అంటూ సునీల్ తన గెలుపును ఎవరు ఆపలేరు అంటూ ధీమా వ్యక్తం చేశారు.